అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 హామీలు అమలు చేసేసి ఒక చరిత్ర సృష్టించాం అంటున్నారు టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు సార్. మేనిఫెస్టోని అక్షరాలా అమలు చేస్తున్నారు, అయినా మీకేం కనిపించడంలా అంటున్నారు ఆయన. మాట్లాడదాం. నమస్తే సార్. ఏంది సార్, వాట్ అబౌట్ సూపర్ 6? 7 మాసాల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇది చాలా రొటీన్ డైలాగ్ సార్, ఇంకేదైనా కాస్త కొత్తగా చెప్పండి. అది నేను చెప్పడం కాదు, విఘ్నులైనటువంటి ప్రజలకు తెలుసు, పాత్రికేయులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అది లెక్క. ప్రజలు విఘ్నులు కాబట్టి మీరు హామీలు అమలు చేయకపోయినా ప్రశ్నించరు అంటారు, అంతే కదా? సరే, మీరు అధికారంలోకి వచ్చాక చేసిన ఘనకార్యాలు ఏంది అని అడుగుతున్నారు సార్ వైఎస్ఆర్సీపీ నాయకులు. 3000 పెన్షన్ 4000 చేశాం. ఇంకా 6000 పెన్షన్ ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. 6,000, 10,000, 15,000 ఈ దేశంలో ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి పెన్షన్ మొత్తం ఎక్కడ కూడా లేదు. ఓమ్మో ఓమ్మో, నిజంగా మీ ప్రభుత్వం భలే గ్రేట్ సార్. అయితే ఒక ఏపీనే కాదు, దేశాన్నే పాలించే స్థాయి సార్ మీ పార్టీదే. ఈరోజు రైతులు కష్టకాలం పండించినటువంటి పంటని ప్రభుత్వం కొనుగోలు చేసి 1,600 కోట్లు బాకీలు నెరవేర్చడమే కాకుండా మొన్న ఖరీఫ్లో 7,190 కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేసి రైతులకి డబ్బులిచ్చి ఒక చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా. చరిత్ర సృష్టించడం, దాన్ని తిరగరాయడం మీకు తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు సార్. విజయవాడ వరదలు వచ్చాయి. 10 రోజులు 15 రోజులు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కార్యాలయాన్నే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకొని ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు. అవునవును, మీరు అందించారు సార్, అందించారు. అయితే పాపం బాధితులకే ఆ సాయం అందలేదంట. వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి 20 రోజుల్లో నష్టపరిహారం ఇచ్చి చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈరోజు పోలిట్ బ్యూరోలో చర్చించాం. ఓహా, ఇందులో కూడా మీరు చరిత్ర సృష్టించారా? ఎన్ని చరిత్రలు సృష్టిస్తారు సార్ మీరు. ఉచిత విధానాన్ని తీసుకొచ్చాం. అక్కడ కూడా ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే సీరియస్ గా తీసుకొని ఒక మంచి ఆలోచనతో ఉచిత ఇసుక విధానం పెట్టాం. అవునవును సార్, ఫ్రీ 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 అని చెప్పి ఆ తర్వాత ముక్కుపిండి వసూలు చేస్తున్నారంట కదా. మాకంత నాలెడ్జీ లేదు, కానీ మీలాంటి వాళ్ళు ఎవరో చెప్తే విన్నాం అంతే. చాలా మంది మాట్లాడుతున్నారు సూపర్ 6 ఉంది, అమలు చేయడం లేదని. ఇంతకీ మీరు చేస్తున్నారా లేదా? ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయినా సరే రేపు జూన్ లోగా ఇంకొక 3 మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ 6 లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం. అంటే దిస్ జూన్, రాబోయే జూన్, నిజమేనా? ఓమ్మో, నమ్మలేకపోతున్నావు సార్, నిజంగా నమ్మలేకపోతున్నావు. రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి 15,000 ఇస్తామని చెప్పాము. ఏం జరిగినా జరగకపోయినా మీ ప్రభుత్వం వచ్చాక అత్యధికంగా వీసు సాధించిన ఏకైక వీడియో ఏదన్నా ఉంది అంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఆ వీడియోనే సార్. అదే విధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్ లో డబ్బులు వేసి స్కూళ్లు తెరచడానికి ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం. ఏంది, డబ్బులు వేసాకే స్కూల్ ఓపెన్ చేస్తారా? అమ్మల్లారా వినండి, మీకే చెప్పేదా సారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఇబ్బందులు సమస్యలు మీకంటే మాకే ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు సార్ జనాలు. వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలా? దాదాపుగా 60-70% హామీలన్నీ కూడా నెరవేర్చాం. అంటే ఓన్లీ 8 monthsలో వితిన్ 1 yearలో 70% హామీలు పూర్తి చేశారంటే ఇక 30% మాత్రమే కదా ఉండేది, అవి కూడా అమలు చేసేయండి సార్. ఇంకా మిగిలినటువంటివి యువతకి నిరుద్యోగ భృతి, ప్రతి ఆడపిల్లకి 1,500, బస్సు ఉచితంగా ఇస్తామని ఇంకా 3-4 కార్యక్రమాలు ఉన్నాయి. ఆ 3 హామీలు కూడా అర్జెంటుగా అమలు చేసేసి మళ్ళీ ఇంకొక చరిత్ర సృష్టించండి సార్.